ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, శ్రేష్టమైన గుణవంతుడను. ఆత్మనైన నాలో పరమాత్మ గుణాలు నిండి ఉన్నాయి. ఈ పరమాత్మ గుణాలు నన్ను ఉన్నతంగా చేస్తుంది. పరమాత్మ గుణాలతో నేను సేవాదారిగా అవుతాను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞానమురళి వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 13/3/2025। आज का हेडिंग मीठे बच्चे, पद का आधार है पढ़ाई। जो पुराने वक्त होगा वह अच्छी पढ़ेगा और पद भी अच्छा पाएगा। పదవికి ఆధారం చదువు. నేను ఎలా తయారవుతాను అనేది నేను వినే ఈ మురళి పైన, ఇంప్లిమెంట్ చేయబోయే మురళి పైన ఆధారపడి ఉంది. పదవి యొక్క ఆధారం చదువు. పాత భక్తులు ఎవరైతే ఉంటారో వారు మంచిగా చదువుతారు, ఎట్ ద సేమ్ టైం మంచిగా పదవిని కూడా పొందగలరు. నా లైఫ్లో చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, మురళికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను చెక్ చేసుకోవాలి. ప్రశ్న, जो बाबा की याद में रहते उसका निशानी क्या होगा? उत्तर, याद में रहने वालों में अच्छे गुण होगा, वह पवित्र होते जाएगा, रॉयल्टी आती जाएगा, आपस में मीठा क्षीरखंड होकर रहेगा, दूसरों को ना देख स्वयं को देखेगा, उसका बुद्धि में रहता है जो करेगा సో పాయేగా. బాబా స్మృతిలో ఉండేవారి గుర్తులు ఏంటి? స్మృతిలో ఉండేవారు బాగా గుణాలను ధారణ చేస్తారు, ఎంతో పవిత్రంగా ఉంటారు, ఎంతో రాయల్గా ఉంటారు, పరస్పరం క్షీరఖండంగా మధురంగా ఉంటారు. వారు సదా స్వయాన్ని చూసుకుంటారు, ఇతరులని చూడరు. వారి బుద్ధిలో ఉంటుంది, నేను చేస్తేనే పొందుతాను. నేను ఏదైనా పొందాలంటే నేను పురుషార్థం చేయాల్సిందే, కష్టపడాల్సిందే, మురళి వినాల్సిందే, స్మృతి చేయాల్సిందే, సేవ చేయాల్సిందే. నేను చేస్తేనే పొందుతాను అనేది వారి బుద్ధిలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మరి రోజంతా నేను ఎంత సమయం పరమాత్మ స్మృతిలో ఉన్నాను, పవిత్రంగా అవ్వడానికి ఎంతగా కష్టపడుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. बच्चों को समझाया गया, यह भारत का जो आदि सनातन देवी देवता धर्म है उसका शास्त्र ही गीता है. పిల్లలకి అర్థం చేయించడం జరిగింది, ఈ ప్రపంచంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం యొక్క శాస్త్రం గీత. గీతను ఎవరు గాయనం చేశారు అనేది, యాక్చువల్ సత్యమైన గీతను ఎవరు గాయనం చేశారు అనేది ఎవ్వరికీ తెలియదు. అవన్నీ జ్ఞాన విషయాలు. बाकी यह होली आदि कोई अपना त्योहार है नहीं,
ये सब भक्ति मार्ग का त्योहार है। त्योहार में तो सिर्फ त्रिमूर्ति शिव जयंती बस, सिर्फ शिव जयंती कभी भी नहीं कहना चाहिए त्रिमूर्ति अक्षर ना डालने से। त्रिमूर्ति अक्षर ना डालने से మనిషి समझेगा नहीं. ఎన్నో పండుగలు చేస్తూ ఉంటారు. ఒక హోలీ అంటాము, ఇంకేవైనా పండుగలు, అవన్నీ భక్తి మార్గానికి చెందినది. జ్ఞానానికి చెందిన ఒకటే పండుగ పరమాత్మ భూమి పైన అవతరించిన ఆ క్షణాన్ని గుర్తు పెట్టుకోవటం, అదే త్రిమూర్తి శివ జయంతి. త్రిమూర్తి అనేది మిస్ చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. जैसे त्रिमूर्ति का चित्र नीचे लिखता है, दैवी स्वराज्य अपना जन्म सिद्ध अधिकार है। शिव भगवान बाप भी है तो जरूर आते हैं, आकर स्वर्ग का मालिक बनाते हैं. త్రిమూర్తి చిత్రం కింద కూడా రాశారు కదా, దైవీ స్వరాజ్యం మా జన్మ సిద్ధ అధికారం. స్వయం భగవంతుడు వస్తారు ఆ దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేయడానికి. సో త్రిమూర్తి స్థాపన, పాలన, వినాశనం, కర్తవ్యాలు అందరికీ అర్థం చేయించగలగాలి. మరి శివుడు మన తండ్రి, వారు తప్పకుండా వస్తారు. వారు వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. స్వర్గానికి యజమానులుగా అయ్యిందే రాజయోగాన్ని నేర్పించుకోవడం ద్వారా. లోపల చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఎంతో జ్ఞానం ఉంది. 7 days కోర్సులో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి, దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది. చిత్రాలను ఏ విధంగా తయారు చేయాలంటే వాటిని చూసి మనుషులు ఆశ్చర్యపోవాలి. అది కూడా ఎవరైతే చాలా ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే చాలా బాగా జ్ఞానాన్ని తీసుకుంటారు. తక్కువ భక్తిని చేసేవారు జ్ఞానాన్ని కూడా తక్కువగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజధాని అంటే రాజా రాణితో పాటు ప్రజలు దాస దాసీలు ఉంటారు కదా. దాస దాసీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మొత్తం ఆధారం అంతా చదువు పైనే ఉంది. మీలో కూడా ఎవరైతే మంచి రీతిగా యుక్తిగా మాట్లాడగలిగే వారు ఉంటారో చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి పిల్లల నడవడిక కూడా మంచిగా ఉంటుంది. వారిలో ఉన్న గుణాలు కూడా సుందరంగా ఉండాలి. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు. అంతేగాక రాయల్టీగా కూడా ఉంటారు. మరి ఎప్పుడు కూడా శూద్రుల నడవడిక అనేది ఉండకూడదు. శ్రేష్టమైన వారితో ఉండడం కూడా అందరికీ మంచిగా అనిపిస్తుంది. కానీ బాబా ఏం చెప్పారు, కొన్ని చోట్లయితే శూద్రుల నడవడిక చాలా బాగుంటుంది. మరి ఇక్కడ బ్రాహ్మణ పిల్లల యొక్క నడవడిక ఎలా ఉంటుందంటే అది అడగకండి. పిల్లల నడవడిక కంటే బయట ఉన్న శూద్రుల నడవడిక చాలా బాగుంటుంది, అదే బెస్ట్ అని అంటున్నారు. అందుకే వాళ్ళు కూడా అంటారు, ఏమిటి వీరినా ఈశ్వరుడు చదివిస్తున్నారని, వీరినా భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నారని వారు కూడా అంటారు. సో అందుకే బాబా ఏం చెప్తున్నారు, మీ నడవడిక ఈ విధంగా ఉండకూడదు, భగవంతుణ్ణి నిందించేటట్టు. మీరు చాలా మధురంగా క్షీర ఖండము వలె ఉండాలి. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు, చేయకపోతే వారు పొందరు. తండ్రి అయితే అందరికీ ఒకేలాగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని మీరు ఇస్తూ ఉండండి. స్వర్గం, నరకం ఈ రెండిటిలి తేడాలు కూడా అర్థం చేయించాలి. సృష్టి చక్రం గురించి కూడా అర్థం చేయించాలి. అందరికంటే ఎవరైతే ధనవంతులుగా ఉండేవారు వారిప్పుడు నిరుపేదగా అయిపోయారనే విషయం అర్థం చేయించాలి.
ఈ ధర్మం గురించి ఎవ్వరికీ తెలియదు. సో విశ్వంలో శాంతి స్థాపన చేసేవారు ఒక్క పరమాత్మనే. వారే విశ్వంలో సూర్యవంశీ రాజ్యాధికారాన్ని కూడా స్థాపన చేస్తారు. ఎట్ ద సేమ్ టైం చదువు పైన ఎంతో శ్రద్ధ ఉండాలి. కొందరి పిల్లలైతే మురళిపై కూడా శ్రద్ధ పెట్టరు. మురళిని ప్రతిరోజు చదవరు. ఎవరైతే మురళి చదవరో వారు ఎవరి కళ్యాణం ఎలా చేయగలరు? బికాస్ వాళ్ళకే మంచి అవ్వట్లేదంటే ఇతరులకి ఎలా ఇంకా మంచి చేస్తారు? పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వారు తమ కళ్యాణం చేసుకోరంటే వారికి వారు మంచి చేసుకోరు. వారు ఇతరులకు కూడా ఏమీ చేయరు. అందుకే వారిని గుర్రపు సవారి వాళ్ళు లేక పాద నడక వాళ్ళు, అంటే మనం చేసే ఎఫర్ట్ లో ఫ్లైట్ చేస్తున్నామా, పరిగెడుతున్నామా, నడుస్తున్నామా అనేది కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో బాబా మొత్తం గుల్జార్ను కుమారికాను మనోహర్ని పంపించండి అని అంటారు. ఎందుకంటే స్వయం గుర్రపు సవారి వలె వాళ్ళు ఉంటారు. వారందుకే మహారథులు అంటారు. సో తండ్రి అయితే పిల్లలకి బాగా తెలుసు పిల్లలు ఎలా ఉన్నారనేది తండ్రికి అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మరి భగవంతుడు చెప్పే ఈ శ్రేష్టమైన గీత గురించి మళ్ళీ అందరికీ చెప్పగలగాలి. అందరం ఈశ్వరీయ సంతానం అని అంటాం కదా, మరి ఆ ఈశ్వరుడి యొక్క పరిచయాన్ని అందరికీ వినిపించగలగాలి. మరి ప్రపంచంలో అయితే హోలీని జరుపుకుంటారు. మరి హోలీ అనగా గతం గతగా, హోలీ అనగా పవిత్ర స్వరూపం. మరి ఈ జ్ఞానం విజ్ఞానం గురించి, నాలెడ్జ్ గురించి అందరికీ అర్థం చేయించాలి. శాంతి ప్రపంచం, 84 జన్మల ప్రపంచం, ఇవన్నీ కొత్త విషయాలు ప్రతి ఒక్క ధర్మం వారికి అర్థం చేయిస్తూ ఉండాలి. మరి నేను ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతమందికి ఎలా అర్థం చేయించగలుగుతున్నాననేది చెక్ చేసుకోవాలి. ధారణ, సచ్చా బాప్ सच्चा बनाने आया है, इसलिए सच्चाई से चलना है, अपनी जांच करनी है, हमारे में कोई असुरी गुण तो नहीं है, हम जास्ती बातें तो नहीं करते हैं, बहुत मीठा बन शांति और प्यार से बात करना है, मुरली पर पूरा ध्यान देना है, रोज मुरली पढ़नी है, अपना और दूसरों का कल्याण करना है, टीचर जो काम देते वह करके दिखाना है. సత్యంగం అయ్యి సత్యమైన తండ్రికి చెందిన వారిగా అయ్యి, సత్యమైన తండ్రి సత్యంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. సో మీరు కూడా ఎంతో సత్యంగా నడవాలి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నేను నాలో ఎలాంటి అసురీ గుణాలు లేవు కదా, నేను ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడలేదు కదా, నేను ఎంత మధురంగా ఉంటున్నాను, ఎంత శాంతిగా ఉంటున్నాను, ఎంత ప్రేమతో ఇతరులతో మాట్లాడుతున్నాను, ఎంతగా మురళి పైన ధ్యాస పెడుతున్నాను, మురళిని చదువుతూ ఇతరులకి చదివిస్తూ ఉన్నానా, స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేస్తున్నానా. టీచర్ పనేంటి? ప్రతి ఒక్కరికి చేసి చూపించడం. చెప్పేవారిగా కాదు, టీచర్స్ కాయి చేసి చూపించే వారిగా అవ్వాలి. మురళిని వింటున్నారంటే మురళిని విని ఇతరులకి వినిపించాలి. పరమాత్మ స్మృతిలో ఉంటూ ఇతరులకి స్మృతి కల్పించాలి. గుణాలను ధారణ చేస్తూ చేయించగలగాలి. वरदानम, होली शब्द का अर्थ को जीवन में लाकर पुरुषार्थ की स्पीड को तेज करने वाले तीव्र पुरुषार्थी भव. होली अर्थात जो बात हो गया बीत गई उसको बिल्कुल खत्म कर देना, बीती को बीती कर आगे बढ़ना ही, यही होली बनानी. बीती हुई बात तो महसूस है जैसे बहुत पुराना कोई जन्म की बात है. जब ऐसा स्थिति हो जाती तो पुरुषार्थ स्पीड होता है.
హోలీ అనే శబ్దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉండే పురుషార్థం చేయాలి. హోలీ అనగా ఏదైతే గతించిపోయిందో దాన్ని పూర్తిగా సమాప్తం చేయాలి. గతించిపోయిన దానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. గతించిపోయిన దానిని ఆలోచించకూడదు. గతించిపోయిన దానిని చింతించకూడదు. ఈ విధంగా మన పురుషార్థాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడిక నాకు చింతన అనేది ఉండదు. నేను ఎలాంటి చింత లేనటి వారిగా ఉంటాను. स्लोगन स्नेह ही सहज याद का साधन है, इसलिए सदा स्नेही रहना, स्नेही बनाना. స్నేహమే సహజంగా పరమాత్మ స్మృతిని చేయిస్తుంది. అందుకని సదా స్నేహిగా ఉండాలి, ఇతరులను స్నేహిగా చేయాలి. సో ఈరోజు ముందు యొక్క స్వమానం, నేను ఆత్మ హోలీగా ఉండటానికి ప్రయత్నిస్తాను. హోలీ పవిత్రంగా ఉండడం, హోలీ గతం గతః, హోలీ చింతలు లేని బట్టి వారిగా, హోలీ ఉన్నతమైన స్థితిలో ఉంటూ, హోలీ దివ్యమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో పవిత్రమైన వారిని, హోలీ స్వరూపాన్ని, దివ్యమైన ఆత్మను, పవిత్రత గుణాన్ని ధారణ చేసే వారిని, నిశ్చింత చక్రవర్తిని, నేను ఆత్మ సదా ఉన్నతమైన స్థితిలో ఉంటూ గతించిపోయిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి స్థిరమైన ఆత్మగా ఉంటాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. సదా పరమాత్మ సన్ముఖంలో ఉంటూ ఈ దివ్యమైన మార్గం పైన సదా నడుస్తాను. శ్రేష్టమైన ఆత్మను, విఘ్న స్వరూపాన్ని, I, the soul, always try to claim the highest inheritance. This is such an inheritance given by the Supreme Father. I experience the true connectivity of my Father. Such a connection helps me to claim a highest inheritance. I, the soul, celebrate the true meaning of holy. I am the one who always strive to be poor, pure. I am the one chosen by the Almighty who follow in His path. I experience an intense effort-making person where I come close to my Father. My personality is so detached, caring, and pure personality. Hey Father, thank you so much
for showing me the path to become a detached personality. I always try to experience the Father's path and be a detached observer. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from the Supreme Father. With the Father's power, I experience a stage filled with holiness all the time. Om Shanti.